ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. బుడమేరు విజయవాడకు దుఃఖదాయని కన్నీటి వరదలో చిక్కుకొని విలపిస్తున్న అనార్థాలకు తమ వంతు చేయూతనిస్తున్న AISF, AIYF, CPI, జనసేవాదళ్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా CPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ విజయవాడలో ఉన్న పలు ప్రాంతాలు భారీ వర్షాలకు మునిగి తేలుతున్న ప్రాంతాలలో సితారా సెంటర్ ఒకటి. ఆ ప్రాంతంలో భయాందోళనకు గురి అయినటువంటి ప్రజలు అయ్యా మాకు సేవలు అందించండి, మమ్మల్ని ఒడ్డుకు చేర్చండి అని అక్కడ బోట్లు నడుపుతున్నటువంటి వారిని సాయం కోరగా వారు ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతానికి తరలించాలంటే 2,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోకుండా చాలా దుర్మార్గంగా మానవత్వం అనేది లేకుండా ధనమే ముఖ్యమని వారు ఒక ప్రక్కన మరో ప్రక్కన ఇల్లు కోల్పోయామని, ఆస్తి నష్టం జరిగిందని, అంతేకాక ముఖ్యంగా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మరి చిన్న పిల్లలకైతే తాగడానికి పాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఉచిత సేవలు అందించాల్సినటువంటి వారు ఈ రోజు మా వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మీరు సూచించినటువంటి సూచనలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు యాజమాన్యం ఉచిత సేవలు అందిస్తుందా లేక వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుందా అని విచారణ జరిపించి ఆపదలో ఉన్నటువంటి వారికి ఉచిత సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి విపత్తులు జరిగిన సమయాల్లో ప్రజానికానికి అడ్డంగా ఎప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI వాటి ప్రజా సంఘాలు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా ముందుంటామని వారు అన్నారు. ఫుడ్ పంపించాలి, ఒక బోట్ అందుబాటులోకి రావాలి, చిన్న బోట్ ఒకటి అందుబాటులోకి రావాలి. పసిపిల్లలకి ఫుడ్ పంపించాలి, దయచేసి అందుబాటులోకి రావాలి. లొకేషన్ టార్చ్ చేసి ఉంటే జగన్